మిడిల్ క్లాస్ పీపుల్ విమానం ఎక్కడం గగనం, కానీ ధరలు పెరిగినప్పుడల్లా రాకెట్ మాత్రం ఎక్కి వస్తుంటారు. హిమాలయ పర్వతాన్ని మనం అధిరోహించకపోయినా ధరలు బగ్గుమన్నప్పుడల్లా కొండెక్కి మాత్రం కూర్చుంటున్నాం. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటితే మనకు గగనయాత్రే. మోత మోగించే ధరల భారాన్ని, వంటింట్లో మంటలు రేపే రెపో రేటును వర్ణించడానికి ఎన్ని కవితలైనా రాసుకోవచ్చు, కానీ సామాన్యుడి తలరాతను మాత్రం కొత్తగా రాయలేం. మార్కెట్లో ఏది ముట్టుకున్నా షాకే. పొద్దున్నే కళ్ళు నులుముకుంటూ కూరగాయల షాప్కి వెళ్తే దెబ్బకు నిద్రమబ్బు వదిలిపోతుంది. నిన్న కొన్న కూరగాయ నేడు బుట్టలో పడనంటుంది. ఉల్లిది లొల్లి, టమాటది మోత, మిర్చి మరింత ఘాటెక్కింది. ఎల్లిగడ్డ, ఆలుగడ్డ ఏది కొందామన్నా జేబుకు పెద్ద చిల్లర పట్టుకెళ్తే సరిపోదు. ఏం కొనాలన్నా పర్సు బరువుగా ఉండాలి, ఫోన్ పే నిండుగా ఉండాలి. ఉంటేనే సంచుడైన కూరగాయలు వస్తాయి. ఏకంగా ఎవరెస్ట్ ఎక్కిన నిత్యావసరాల ధరలు కిచెన్లో మంటలు రేపాయి. అసలే నెలవారీ ఖర్చులు లైట్గా గుండెపోటు తెప్పిస్తుంటే పెరిగిన ఈ ధరలకు స్టంట్లు పడడం ఖాయం. సంపాదన అంగుళం, ధరలు గజం. ఖర్చుల భారం వందే భారత్ రైలు కన్నా వేగం. ఉప్పు, పప్పు, పాలు, పెరుగు ఏదైనా సరే ఒకటికి 2 సార్లు ఆలోచించి కొనే సిచ్యువేషన్. బియ్యం మొదలు బంగారం వరకు ధరలు బెంబలెత్తిస్తున్నాయి. 25 నుంచి 50% పెరిగి బెల్లం, చక్కెర రెండూ చేదెక్కాయి. పూలు, పండ్లు యమ పిరం. సన్నబియ్యం కిలో 70 అట. ఉల్లిగడ్డ ఘోరంగా ఏడిపిస్తుంది. 2 నెలల కిందట 20 ఉన్న ఆనియన్ ఇప్పుడు 60 పలుకుతుంది. వెల్లుల్లి కేజీ 250, తగ్గేదేలే అంటుంది. వంట నూనె తక్కువ తిన్నదా? కిలోకు 5 వరకు పెరిగింది. క్యారెట్ 60 నుంచి 70, బీన్స్ 100 నుంచి 110, చిక్కుడు కిలో 80గా ఉన్నాయి. 300 ఇస్తే గానీ ఎండుమిర్చి ఇంటికి రానంటుంది. ఇక పచ్చిమిర్చి 50 దాటిపోయింది. శ్రావణ మాస పూజలు కదా, అందుకే పూలకు డిమాండ్ పెరిగింది. మూర రేటు బారెడు. 2 మూరల పూలకు 100 వదిలించుకోవాలి. ఇవి మాత్రమేనా? వంట గ్యాస్ రేటు కూడా ఫైర్ మీదుంది. పెట్రోల్ భగ్గున మండకపోతే విచిత్రం. రైట్, ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, సామాన్యుడు బతకాలంటే కనీస నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి మండుతున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మార్కెట్ లో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలనైతే తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గతంలో ఒక నిర్ణీత మొత్తంలో నెలకు సరిపడా సరుకులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అదే సరుకులు కొనాలంటే అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం పండుగల సీజన్ కావచ్చు, అటు పెళ్లిళ్ల సీజన్, శ్రావణ మాసం వేళ కీలక వస్తువుల ధరలు పెరగడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర అయితే పూర్తిగా చేదెక్కిన పరిస్థితి అయితే ఉంది. గత కొన్ని వారాల్లో సుమారు 20% నుంచి 50% వరకు అయితే చక్కెర ధర పెరిగింది. అటు రిటైల్ మార్కెట్ లో ప్రస్తుతం చక్కెర ధర కిలో 70 నుంచి 80 వరకు పలుకుతున్న పరిస్థితి ఉంది. అటు షుగర్ ఒక్కటే కాదు, వంట నూనె, పప్పు దినుసులు, బియ్యం, మసాలా వంటి దినుసులు కూడా ఈ మధ్యలో బాగా పెరిగిపోయాయి. అసలు ఏం తినేటట్టు లేదు, కొనేటట్టు లేదు అనే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ధరలు పెరగడానికి కారణాలు చూసుకుంటే దిగుబడి తగ్గడం, వర్షాభావ పరిస్థితులు సరిగా లేకపోవడం అనే ఒక కారణంగా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పప్పులు, వంట నూనెలు, పంచదార, ఉల్లి, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరల్లో మార్పు అయితే కనిపిస్తుంది. కానీ కూరగాయల ధరలు సీజన్ ను బట్టి పెరగడం తగ్గడం సాధారణమే. కానీ ఇప్పుడు సీన్ అయితే రివర్స్ అయిన పరిస్థితి అయితే పూర్తిగా మనకు పెరిగిన ధరలు అయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం ముఖ్యంగా గమనించవచ్చు. ముఖ్యంగా ఒకవైపు కూరగాయల ధరలు, మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో కుటుంబాలపై మొత్తం భారం అయితే పెరుగుతుంది. ఇక మధ్య తరగతి, దిగువ తరగతి మధ్య కుటుంబాల పరిస్థితి అయితే మరింత ఇబ్బందికరంగా మారింది. జీతాలు, ఆదాయాలు పెద్దగా పెరగకపోయినా ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు కావచ్చు, పిల్లల చదువులు, ఇలా వైద్య ఖర్చులు, ఇలా ప్రయాణ ఖర్చులు
ఇలా ప్రతి విషయంలో ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయని ప్రజలైతే చెబుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడంతో నెలాఖరుకు చేతిలో డబ్బు మిగలడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఒక కుటుంబానికి అవసరమైన నెలవారీ సరుకులు కొనుగోలు చేసేందుకు ఎంత ఖర్చు అయ్యేదో ప్రస్తుతం అదే సరుకులు గణనీయంగా ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తుందని వినియోగదారులు అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పెరిగిన ధరలు రోజువారీ కూలీలపై ఆధారపడే కుటుంబాలకు ధరలు పెరుగుదల అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ధరలు పెరిగినప్పుడు తమ ఆదాయం మాత్రమే అదే స్థాయిలో ఉండటంతో అవసరమైన వస్తువులను తగ్గించుకోవాల్సి వస్తుందని ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. కొందరు నాణ్యమైన వస్తువుల స్థానంలో తక్కువ ధరలకు లభించే వస్తువులను కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. మరికొందరు కుటుంబాల అవసరాలు తగ్గించుకుంటూ ఖర్చులను నియంత్రించుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ధరల పెరుగుదల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లో ధరలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అక్రమ నిల్వలు కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు కోరుతున్నారు. అలాగే పేద మధ్య తరగతి కుటుంబాలు అందుబాటులో ఉండేలా నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు అందించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పప్పులు, వంట నూనె, పంచదార, కూరగాయలు వంటి రోజువారీ అవసరమైన వస్తువులు ధరలు సామాన్యులకైతే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇంతనే ఉందని ప్రజలైతే కోరుతున్నారు. ఏది ఏమైనా ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం రోజు రోజుకు పెరుగుతుండటంతో సామాన్యుడి కుటుంబ బడ్జెట్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు తక్షణ పరిష్కారం చూపి మార్కెట్ ను నియంత్రించాలని ప్రజలు ప్రభుత్వాన్ని ఓవైపు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే పెరిగిన ధరలతో తాము ఏం కొనేటట్టు లేదు, ప్రస్తుత పరిస్థితుల్లో ఏం తినేటట్టు లేదని అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలపై ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే తగ్గించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరోవైపు అటు పప్పు నుంచి బంగారం వరకు ధరలు ఒక్కటేసారి పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు కావచ్చు, అటు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతీష. రైట్, యా సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.